ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఈడీ లాస్ట్ డే. కానీ దీనిలో చాలా కీలక మలుపులు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే వాళ్ళ భర్త, కవిత భర్త అనిల్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఈడీ సోదాలు ప్రారంభించింది. అసలు ఈరోజు 6th డే. ఈరోజు కవిత కస్టడీ ముగుస్తుంది. నెక్స్ట్ జైలా బెయిలా ఏదో ఒకటి తేలబోతున్న టైంలో ఈడీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కవితను మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఒక 5 days కస్టడీ కోరున్నట్టుగా సమాచారం ఉంది. మెయిన్గా కేజ్రీవాల్ను నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 6 days కస్టడీ ఇచ్చింది కోర్టు. కాబట్టి కవితను కేజ్రీవాల్ను ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇద్దరిని కలిపి విచారించాలంటే ఇద్దరు కస్టడీ ఉండాలనే వాదనను ఈడీ తెరమి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న చూసిన సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించిన ఇష్యూ ట్రయల్ కోర్టుని చూసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ట్రయల్ కోర్టులో ఈరోజు ఆ బెయిలా జైలా అనేది తేలబోతుంది. బెయిల్ రావాలంటే ఒకవేళ బెయిల్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే ఈరోజు ఈడీ సోదాలు జరిగి ఉండేవి కాదు. ఇక్కడ అనిల్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయంటే ఈడీ ఇంకేదో వ్యూహంతో ముందుకు పోతుంది. ఇంకా ఏదో ప్లాన్లో ఉంది ఈడీ. ఈరోజు బెయిల్ రాకుండా ఈడీ కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. బెయిల్ కన్నా ముందు కవితను ఇంకా విచారించాలన్న విషయాన్ని ఈడీ ట్రయల్ కోర్టు ముందు, స్పెషల్ కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఆ స్పెషల్ కోర్టు ముందు ఇట్లాంటి వాదన వినిపించినప్పుడు ఇక బెయిల్ అనే వాదన కన్నా ముందు ఈ విచారించాలన్న వాదననే ఈడీ వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కలిసి విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉందని ఈడీ వాదించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఈరోజు అనిల్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో, అంటే కవిత ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుందంటే ఖచ్చితమైన సమాచారంతో చేస్తున్నారా? నిన్న మొన్న కవిత దగ్గర ఈ 6 రోజుల పాటు వచ్చిన సమాచారాన్ని బేరీజ్ వేసుకొని అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని ఇక్కడ అనిల్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారా? అక్కడున్న సమాచారం ఏంది, వాళ్ళకు వచ్చిన సమాచారం ఏంది, అక్కడున్న సమాచారం ప్రకారం ఇక్కడ సోదాలు చేస్తే ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకబోతుంది? ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చే ముందు జరుగుతున్న పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే, ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన ఈ కేసులో ఇక ఇందులో ఇంతకు మించిన అరెస్టులు ఏమీ లేవు. ఆల్రెడీ చాలా మందిని అరెస్ట్ అయిన తర్వాత, చాలా మంది అప్రూవ్డ్గా మారిన తర్వాత ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిండు. కవిత కస్టడీ 6వ రోజు కవిత కస్టడీ ముగుస్తుందన్న టైంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. కాబట్టి దీనిలో మళ్ళీ అరెస్టులు ఉంటాయా, ఇంకా ముందు ఇంకా అరెస్టులు ఉంటాయా అన్న ఒక చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే దీనిలో కింగ్ పిన్ లాంటి కింగ్ పిన్ కేజ్రీవాల్ అని చెప్తున్నారు. ఇప్పుడు కింగ్ పిన్ కేజ్రీవాల్ అయినప్పుడు ఇంకంతకు మించిన పాత్రదారులు ఉంటారా? కేజ్రీవాలే ముఖ్యమైన పాత్రదారుడు అన్నప్పుడు దీనిలో కవిత పాత్ర ఏంటి? కవిత కింగ్ పిన్ కాదా? కవిత పాత్ర కేవలం లిమిటెడ్ మాత్రమే ఉందా అన్న చర్చ కూడా ఒకటి జరుగుతుంది. కేజ్రీవాలే మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా మీడియేటర్గా ఉన్నారు. ఆయననే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. సేమ్ టైం కవిత ఈ కేసులో బెయిల్ కోసం కవిత లాయర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న టైంలో ఈడీ మాత్రం బెయిల్ రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు లాస్ట్ కస్టడీ కవితది. కవితను కూడా కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు ఈడీ కోరినట్లుగా మళ్ళీ కస్టడీ కనుక ఇస్తే మళ్ళీ కేజ్రీవాల్, కవిత అందరిని కలిపి మళ్ళీ విచారణ స్టార్ట్ అయ్యే, మళ్ళీ ఇద్దరు కలిపి విచారించే అవకాశం ఉంది. ఇద్దరిని కలిపి విచారించిన తర్వాత మళ్ళీ ఇద్దరి దగ్గర నుంచి ఇద్దరు చెప్పిన వాదనలు, ఆల్రెడీ కవిత ఇప్పటికే ఇంటరాగేషన్ అయిపోయింది, ప్లస్ కేజ్రీవాల్ ఇంటరాగేషన్ అవుతుంది, ప్లస్ ఇద్దరి వాదనలు ఒక దగ్గర చూసినప్పుడు, లేకపోతే ఇద్దరిని ఒక దగ్గర కలిపి ఇంటరాగేషన్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పిన వాదనలు టాలీ అయితే లేదా కూడా ఈడీ చూసుకుంటుంది. ఇట్లా మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎంక్వైరీ ఒక చివరి దశకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇదంతా తేలాలంటే ఇద్దరు కస్టడీలో ఉండాలని ఈడీ కోరుకుంటుంది. అందుకే కవితకు బెయిల్ రాకుండా చూసే పరిణామాలు, అట్లాంటి వాతావరణాన్ని అయితే ఈడీ క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగానే అనిల్ వాళ్ళ సిస్టర్ ఇంట్లో సోదాలు, ప్లస్ ఈరోజు కోర్టులో మళ్ళీ కస్టడీ కోరాలని వీడియో చేస్తున్న పిటిషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ వస్తే బెయిల్ వస్తుందా, జైలుకు పోతుందా అనే దానికన్నా మధ్యలో ఈడీ ఎవరికి తెలియని ట్విస్ట్, తను ఇంకా కస్టడీకి తీసుకోవాలి, తను ఇంకా విచారించాలనే విషయాన్ని కోర్టు ముందు ఉంచితే మాత్రం కవిత బెయిల్ జైలు కన్నా ముందు కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రయల్ కోర్టులో బెయిల్ ఇష్యూ రాలేదు. ఆ బెయిల్ వచ్చినప్పుడు ఈడీ వాదన వినిపిస్తే ఈడీ కస్టడీకి ఇట్లా మళ్ళీ కోర్టు ఈడీ కస్టడీ కనుక ఇస్తే ఈ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు కేజ్రీవాల్, కవిత ఏ విషయాలను బయట పెడతారు, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంకా ఏ విషయాలు బయటపడే అవకాశం ఉంది, ఇప్పటిదాకా జరిగిన ఎంక్వైరీ అంతా ఒకలాగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇద్దరు ఇంపార్టెంట్ ఈ కేసులో ప్రధానమైన
నిందితులుగా చేర్చబడ్డ వాళ్ళు, ప్రధానమైన నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఇద్దరు, కేజ్రీవాల్, కవిత ఇద్దరు ఇంటరాగేషన్ లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన పూర్తి పిక్చర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు లిక్కర్ స్కామే జరగలేదు, ఇది కేవలం ప్రభుత్వం తీసుకున్న విధానం పైన నిర్ణయమే అని ఆపు వాదిస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ను ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా ఖండిస్తున్నారు. కాబట్టి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పూర్తి పిక్చర్ మాత్రం ఈ ఇంటరాగేషన్ చివరిలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టే ట్యూన్ టు సిగ్నల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.